ప్రతి మానవుడికి కావాల్సిందేంటి? ప్రతి మానవుడికి కావాల్సినవి 3 ఉన్నవి. అయితే ఆ మూడిట్లో మొట్టమొదటిగా ప్రతి మానవుడు మరణం నుండి తప్పించబడాలి. తర్వాత కరువులో పోషించబడాలి. మూడవదిగా నివాస స్థలము కావాలి. ప్రతి మానవుడికి ఈ 3 నిత్య అవసరం అన్నమాట. అయితే ఈ 3 రకాలైన మేలులు ప్రతి విశ్వాసి, ప్రతి మనిషి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఈ 3 దక్కించుకోగలడు? బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రముఖులు, గొప్పవారున్నారు. ఆ ప్రముఖులు, గొప్పవారిలో ఒక గొప్ప వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి దావీదు గారు. దావీదు గారు తాను రచించిన కీర్తనలన్నిట్లో ప్రాముఖ్యంగా ఒకే ఒక మాట చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం కీర్తనలు 33వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. అంటే ప్రతి మానవుడు మరణం నుండి రక్షించబడాలి. కరువులో పోషించబడాలి. ప్రతి మానవుడు వీటి నుంచి తప్పించబడాలంటే దేవుని కనుదృష్టి నీ మీద పడాలి. దేవుని కనుదృష్టి నీ మీద పడితే వాటి నుండి నువ్వు తప్పించబడగలవు. నేను తప్పించబడగలం. ఉదాహరణగా ఒక ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉన్నాడు. ఒక ఒక ఏరియాకొచ్చాడు. ఆ ఏరియా పర్యవేక్షణలో ఉన్నాడు. ఆ ఏరియా పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద కనుదృష్టి పడినప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తాడు? బాబు నీ పరిస్థితేంటి? నీకు కావాల్సిందేంటి? నీ అవసరాలేంటి? అని అడుగుతాడు. నీ అవసరాలేంటి అని అడిగినప్పుడు నువ్వు అతనికి అర్జీ పెట్టుకుంటే, అతనికి నీ యొక్క సమస్యను వివరిస్తే ఆయనేం జేస్తాడు? నీ సమస్యను తీరుస్తాడు. ఎందుకంటే ప్రధానమంత్రికి నీకున్న సమస్య తీర్చడం పెద్ద లక్ష్యం కాదు గాబట్టి, నువ్వు అడిగావు గాబట్టి, ఆయన కనుదృష్టి నీ మీద పడింది గాబట్టి, నీ సమస్య తీర్చడానికి ఆయన సమర్థవంతుడు. అలాగే దేవుడు నీ సమస్యను తీర్చాలి అంటే, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద పడాలి. దేవుని కనుదృష్టి నీ మీద పడినప్పుడు దేవుడు నీకు కావాల్సినట్టుగా కొన్ని మేలులు చేసి పెడతారు. అయితే దేవుని కనుదృష్టి నీ మీద పడాలంటే ఏం చేయాలి? కొంతమంది భక్తులు ఏం చెప్పారంటే, కొంతమంది భక్తుల్లో ప్రముఖుల్లో ఒకాయన దావీదు గారున్నారు. ఆ దావీదు గారు ఎన్నో కీర్తనలు రచించారు. ఆయన ఏం చెప్పారు అంటే, దేవుణ్ణి స్తుతించండి. ఆయన జీవిత అనుభవం మొత్తంలో ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, దేవుని స్తుతించండి అన్నాడు. అంటే దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్ దేవుని స్తుతించారు. యెరికో గోడలు కూలిపోయినియి. అంటే వారికి అడ్డుగా ఉన్న గోడలు కూలిపోయినియి. అలాగే పౌలుశీలలు పాడి స్తుతించారు చెరసాలలో ఉన్నప్పుడు. చెరసాల బద్దలైపోయింది. వారికున్న బంధకాలు తెగిపోయినియి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి యొక్క దేవుణ్ణి స్తుతించాడు. మృతుడైన లాజరు తిరిగి లేచాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం మానవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. అది కాబట్టి దావీదు గారు ఏం చెప్పారంటే దేవుణ్ణి స్తుతించండి. ఏ విషయంలో అయినా దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు దేవుని స్తుతించగలిగినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడుతుంది. కీర్తన 33 అధ్యాయము 13 వచనం చూద్దాం. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడు భూలోక నివాసులందరినీ ఆయన కనిపెట్టి చూచుచున్నాడంట. అయితే అలా కనిపెట్టి చూచినప్పుడు నువ్వెలా ఉన్నావు? నేనెలా ఉన్నాం? ఆయన కనుదృష్టి మన మీద ప్రత్యేకంగా పడాలంటే ఏం చేయాలి? ఆయన అందరిని చూస్తున్నాడు. అందరి మీద కనిపెట్టి చూస్తున్నాడు. అయితే కొంతమంది మీద మాత్రమే ఆయన కనుదృష్టి పడుతుంది. ఎలాగైతే ప్రధానమంత్రి, హ్మ్, ముఖ్యమంత్రులు ఎలాగా పర్యవేక్షించేటప్పుడు కొంతమంది మీద కనుదృష్టి పడిద్దో, అలాగా దేవుని యొక్క కనుదృష్టి ఈ లోకం అందరికంటే నీ మీద, నా మీద కనుదృష్టి ఆయన యొక్క కనుదృష్టి మనం ఆకర్షించుకోగలిగితే, అప్పుడు మన సమస్యలనేవి తీర్చబడతాయి. కాబట్టి ఆయన కనుదృష్టి మన మీద పడాలి అంటే ఆయన్ని స్తుతించాలి. ఎవరైతే వారి యొక్క ప్రధాన మంత్రుల కొరకు కనిపెట్టుకొని గంటలు గంటలు అలా వేచి ఉంటారో, అలాగే దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడటం కొరకు దేవుని కొరకు కనిపెట్టుకొనుండాలి. ప్రత్యేకంగా ఆయన కనుదృష్టి మన మీద పడాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. 33 కీర్తనలోనే 19 వచనం చూద్దాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. అంటే ఎవరి మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిచింది? అందరిని చూస్తున్నాడు. కానీ కొంతమంది మీదే నిలిచి ఉంది ఆయన చూపు. ఎవరి మీద నిలిచింది అంటే దేవుని కొరకు, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉన్నదంట. ఎవరైతే మానవ జీవితంలో ఇవన్నీ పాటిస్తారో వారేం జేస్తారంటే, యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచుము.
కాబట్టి వీటి నుంచి తప్పించబడాలంటే మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నామో ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. అయితే ఎవరైతే ఇలా కనిపెట్టుకొని ఉంటారో వారు యెహోవా నామమందు నమ్మిక ఉంచుతారు. నమ్మిక ఉంచిన వారి హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమునై ఉన్నాడంట. అయితే ఎవరైతే వీటి నుంచి తప్పించబడాలో ఇలాగ దేవుని యొక్క కనుదృష్టిని మన మీదకు ఆకర్షించుకోగలిగితే, ఆయన కనుదృష్టి మన మీద పడితే, అప్పుడు ఆయన కృప మన మీద చూపిస్తారు. చివరగా 22వ వచనం చూస్తే 33వ అధ్యాయం 22వ వచనం చూస్తే, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. నీ కృప మా మీద నుండును గాక. ఇలాగ కనిపెట్టుకొనుంటే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. ఎంతోమంది ఉరిశిక్ష పడిన ఖైదీలకి శిక్ష పడిన వారికి గూడా ప్రధానమంత్రి యొక్క కోటా నుంచి, రాష్ట్రపతి యొక్క కోటా నుంచి తప్పించబడతారు. కాబట్టి దేవుని యొక్క కృప మన మీదుంటే ప్రతి ఒక్క బంధకం నుంచి తప్పించబడతాం. మనకు అడ్డుగా ఉన్న ప్రతి గోడ కూల్చబడుతుంది. మృతమైపోయిన ప్రతి ఒక్క సమస్యలో నుండి మనం మరలా జీవించగలుగుతాము. అయితే లోకమంతా కరువొచ్చినా నువ్వు దేవుని యొక్క కృప నీ మీదుంటే నీవు బ్రతుకుతావు, నీవు పోషించబడతావు. ఆదికాండం 6 అధ్యాయంలో నోవాహు గారిని గురించి మనం దీన్ని చదివినట్లయితే, నోవాహు నీతిమంతుడు గనక దేవుని యొక్క కృప నోవాహు మీద ఉంది కాబట్టి ప్రపంచమంతా నాశనం అయిపోయినా నోవాహు గారు బ్రతికించబడ్డారు. ప్రాణం నుంచి 18వ వచనం చూస్తే వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును దేవుడు సహాయం చేస్తాడు. ఈ 2 విషయాలు నోవాహు గారి జీవితంలో నెరవేరినియి. ఎందుకు? నోవాహు గారి మీద దేవుని యొక్క కృప ఉంది కాబట్టి. నోవాహు నీతిమంతుడు కాబట్టి. అలాగా దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో దేవుని కృప మన మీద పడుతుంది. దానికంటే ముందుగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఆకర్షించుకుంటే దేవుని యొక్క కృప మన మీద ఉంటది కాబట్టి మరణం నుండి, కరువులో నుండి తప్పించబడతాము. కాబట్టి ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, వారికి దేవుడు ఈ మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, వారి హృదయానికి సంతోషం. వారు మరణం నుండి తప్పించబడతారు. వారు కరువులో పోషించబడతారు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. దేవుని యొక్క ఈ వాక్య భాగం మన జీవితంలో, మన కుటుంబంలో వారి ఉన్న జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రభు నామానికే సమస్త మహిమ, ఘనత కలుగును గాక. ప్రభు నామంలో శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు.